హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ఈ రోజు నుండి ధారావాహికంగా విందామండి. ఇక మొదటి భాగాన్ని మొదలెడదామా? ఆకాశం మేఘావృతంగా ఉంది. రాత్రి పొద్దుపోయిన వేళలో రాబోతున్న పెద్ద వాన గురించి పారా హుషారు పలుకుతున్నట్టుగా గాలి రయ్యన వీస్తూ శబ్దం చేస్తోంది. వాన రాకకి సంతోషాతిశయాలతో స్వాగత నృత్యం చేస్తున్నట్టుగా చెట్ల కొమ్మలు కదులుతున్నాయి. ఆ నృత్యానికి తాళం వేస్తున్నట్టుగా ఆ వీధిన ఉన్న ఇళ్ల కిటికీ తలుపులు టకటకా శబ్దం చేస్తుంటే ఇంటి యజమానులు ఏమిటి మీ గోల అన్నట్టు లేచి వచ్చి వాటి నోళ్లు నొక్కినట్టుగా గడియలు బిగిస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న అలజడిని గమనిస్తున్న పోలీసుల్లా వీధి దీపాలు నిటారుగా నిలబడి ఈ వానరాక గడబిడని గమనిస్తున్నట్టుగా ఉన్నాయి. ప్రకృతి చేస్తున్న ఈ సందడిలో ఆ వీధిలో చెట్ట చివరి ఇంట్లో నుంచి వస్తున్న అమ్మా, అబ్బా అన్న మూలుగు సరిగా వినిపించటం లేదు. ఆ కంఠస్వరం ఎంతో నీరసంగా ఉంది. మూలుగుతూ మంచం మీద పడి ఉన్న ఆ వ్యక్తి శరీరం ఎన్నో తుఫానుగాలుల ఒత్తిడికి తట్టుకుని శిథిలమై పాతపడిన భవనంలా కళావిహీనంగా ఉంది. అబ్బా, అయ్యో! ఆవిడ మంచం మీద నుంచి పడుకోలేనట్టుగా లేచి కూర్చుంది. తల నెరిసి ముఖం పీక్కుపోయి వైధవ్య ఛాయలతో ఉన్న ఆమె ముఖం చూస్తుంటే ఆవిడ జీవితం అంతా కష్టాల కొలిమిలో గడిచినట్టుగా ఇట్లే అర్థమవుతోంది. అయ్యో నాయనా, నాకు చావు ఎప్పుడొస్తుందిరా దేవుడా! నేనేం పాపం చేశానురా తండ్రి! స్వప్న, ఇలా రా, నా దగ్గరగా రా. ఏంటమ్మా, గుండెల్లో చాలా నొప్పిగా ఉందా? కిటికీ తలుపులు మూసి గడియ బిగించి వస్తున్న ఆ యువతి ఎంతో లాలనగా అడిగింది. బాధతో విలవిలాడుతున్న ఆవిడ ఒక క్షణం తన మంచం దగ్గరగా వచ్చి నిలబడిన కూతురి వైపు దీర్ఘంగా చూసింది. ఆ వెంటనే కూతురు చేయి పట్టుకుని బావురమని ఏడ్చేసింది. స్వప్న, ఈ బాధ భరించలేక నా ప్రాణం పోతే బావుణునని అనుకుంటున్నాను. కానీ నేను లేకపోతే నువ్వేమవుతావే? వద్దొద్దు, ఎంత బాధైనా సరే నేను బ్రతకాలి. బ్రతుకుతాను. స్వప్న చప్పున మంచం మీద కూలబడి తల్లిని దగ్గరికి లాక్కుంది. ఏమిటమ్మా ఈ మాటలు? కంఠం గద్గదికం అవడంతో ఆ పైన ఇంకేమీ చెప్పలేకపోయింది. ఆవిడ ఏడుస్తూనే ఉంది. నా భయం నీకు తెలీదే. నా మనసంతా రకరకాల ఆలోచనలు భూతాల్లా బెదిరిస్తున్నాయి. స్వప్న తల్లిని చిన్నపిల్లలా దగ్గరికి తీసుకుని ఆవిడ కన్నీళ్లు తుడిచింది. నేనెన్నిసార్లు చెప్పానమ్మా నీకు, నా విషయంలో నువ్వు ధైర్యంగా ఉండమంటే ఉండనే ఉండవు. మీ నాన్న యాక్సిడెంట్లో చచ్చిపోయిన రోజునే నా ధైర్యం భగవంతుడు మింగేశాడు. నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదేమో. స్వప్న తల్లి మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది. తండ్రి గుర్తురాగానే స్వప్న కళ్ళల్లో చివ్వున నీళ్లుబికాయి. ఆ గారాభం, ఆ సుఖం, ఆ ఆనందం చేత్తో తుడిచేసినట్టే మాయమయ్యాయి. అమ్మా, నువ్వు ధైర్యం తెచ్చుకోకపోతే ఎలాగమ్మా? నువ్వు భయపడటమే కాదు, నన్ను కూడా భయపెడుతున్నావు. డాక్టర్ నీకేం చెప్పాడు? నువ్వు ఇలా ఆలోచించటం మానేస్తేనే కానీ నీ గుండె నొప్పి తగ్గదని అనలేదు. ఉండు, నేను వెళ్ళి వేడి నీళ్లు పెట్టి తెస్తాను, మందు వేసుకుందు గాని. ఆవిడ కూతుర్ని లేవనీలేదు. ఒక్క నిమిషం నా దగ్గర కూర్చోవే అమ్మా, నాకేమిటో చాలా భయంగా ఉంది స్వప్న. నాకెందుకింత భయం వేస్తోంది? ఈ పాడువాన అసలు ఎందుకు వస్తోంది? అప్పటికే బయట వాన ఉధృతంగా పడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఏమిటమ్మా, ఇది అకాలంగా కురుస్తున్న వాన కాదుగా, దాని ఋతువు. తల్లి జుట్టుని సరిచేస్తూ అంది. దీపపు వెలుతురులో ఆ జుట్టు వెండి తీగల్లా మెరుస్తుంది. తల్లి జుట్టు ఎంత నల్లగా ఒత్తుగా ఉండేదో. స్వప్న నిట్టూర్చింది. స్వప్న కళ్ళ ముందే తల్లి అందం క్షీణించి మాసిపోయింది. నొప్పి కాస్త తగ్గిందా అమ్మా? ఆవిడ లేదన్నట్లు తల తిప్పింది. స్వప్న ఆవిడ్ని బలవంతంగా దిండు మీదకి జరిపి లేచి వంటింట్లోకి వెళ్ళింది. స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. అవతల గదిలో నుంచి తల్లి మూలుగు వినిపిస్తోంది. స్వప్న తదేకంగా స్టవ్ మీద పెట్టిన నీళ్ల వైపే చూస్తుంది. వత్తులు ఎంత ఎక్కించినా నీళ్లు త్వరగా వేడవటం లేదు. స్టవ్లో కిరసనాలు అయిపోవచ్చిందో ఏమో. గప్గప్మని ఎగురుతోంది. స్వప్న మళ్ళీ స్టవ్ తగ్గించింది. ఒక్కొక్కళ్ళ జీవితాలు కొన్ని గంటల వ్యవధిలో ఎంత విచిత్రంగా మారిపోతాయి. 10 సంవత్సరాల క్రితం ఆ రోజు తనకింకా బాగా గుర్తుంది. స్కూల్ దగ్గర తనని దించి తండ్రి ఆఫీస్కి వెళ్ళాడు. స్వప్న, సాయంత్రం మనం సినిమాకి వెళ్దాం, టికెట్లు తెస్తాను. మనం బయలుదేరే వరకు మీ అమ్మకి చెప్పకేం? తను సంతోషంగా అలాగే అన్నట్లు తల ఊపింది. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి తల్లిని ఆశ్చర్యపరచడం, చెగితురాలని చేసి తమాషా చేసి ఆనందంగా చూడటం అలవాటే. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఎంతో ఉత్సాహంగా వచ్చింది.
కానీ వచ్చేసరికి ఇంటి దగ్గర పరిస్థితి స్వప్న ఊహించలేనంత దారుణంగా ఉంది. తండ్రి శవం ఇంట్లో ఉంది. తల్లి ఏడుస్తోంది. ఇంటి నిండా జనం ఉన్నారు. తనని చూడగానే తల్లి పిచ్చిదానిలా ఎదురొచ్చింది. స్వప్న, అయిపోయింది. మన జీవితాలు తెల్లారిపోయాయి. మన ఆనందం ఆ మాయదారి దేవుడు దోచేసుకున్నాడే. తల్లి ఆ క్షణంలో ఏడుస్తూ అన్న ఆ మాటలు ఎంత నిజం, అక్షరాలా రుజువయ్యాయి. తండ్రి యాక్సిడెంట్ అయి చనిపోయిన ఆ రోజు నుంచి తల్లి ముఖంలో ఆనందం అంటే ఏమిటో తను మళ్ళీ చూడలేదు. సంతోషం అనేది తన మనస్సుకి ఒక బాల్య స్మృతిగా మాత్రమే నిలిచిపోయింది. స్వప్న, ముందు గదిలో నుంచి తల్లి కేక వినిపించింది. వస్తున్నానమ్మా. స్వప్న నీళ్లు చూసి స్టవ్ తీసేసింది. గ్లాసులో పోసి మందు తీసుకుని తల్లి దగ్గరకు వచ్చింది. ఆవిడ మంచం మీద కూర్చోలేనట్లుగా కిందికి దిగి నేల మీద కూర్చుంది. అమ్మా, ఈ మందు వేసుకో. బలవంతంగా తల్లి చేత తాగించింది. ఆ మందు ప్రభావం స్వప్నకి చిరపరిచితమే. వేసుకున్న 5 నిమిషాలకి గాఢమైన నిద్రొచ్చేసింది. మందు పనిచేయడం ప్రారంభించగానే ఆవిడ ఆరాటం కాస్త తగ్గింది. లేచి మంచం మీద పడుకోమ్మా. స్వప్న తల్లి చేయి పట్టుకుని లేవదీసి మంచం మీద పడుకోబెట్టి దిండు సరిచేసింది. నీ దగ్గరే కూర్చుంటాను. స్వప్న మంచం మీద కూర్చుంది. ఆవిడ కూతురు చేయి పట్టుకుంది. స్వప్న, మామయ్య దగ్గర నుంచి ఈరోజు కూడా ఉత్తరం రాలేదు బేలగా అంది. తనే బయలుదేరొద్దామని అనుకుంటున్నాడేమోనమ్మా. వాడికి నా మీద కోపం వచ్చింది. నేనేం చేయను చెప్పు. వదినకి నేనుండడం ఇష్టం లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? అవన్నీ వద్దన్నా గుర్తుకొస్తున్నాయే. ఆవిడ దిక్కులేని వాళ్ళం, గతిలేని వాళ్ళం అని ఎన్ని మాటలన్నా భరించాను. జలగల్లా పీక్కు తింటున్నారు అన్నా సహించాను. కానీ డబ్బు లేకపోతే నీ కూతుర్ని బజార్లో పెట్టుకుని అమ్ముకో అంది. నేనది భరించలేకపోయానే. స్వప్న, నా గుండెల్లో కత్తితో పొడిచినట్టయింది. నువ్వు అడ్డం రాకపోతే ఆ రోజు ఆవిడ రక్తం కళ్ళ చూసేదాన్ని. ఆవిడ మళ్ళీ ఏడవసాగింది. అమ్మా, నువ్వు నిద్రపోతావా లేదా? స్వప్న చిరుకోపంగా అంది. అది కాదే, చెప్పకుండా వచ్చేసామని మామయ్య కూడా నా మీద కోపం తెచ్చేసుకున్నాడు. ఆయన బాధ ఆయనది. మామయ్య కూడా లేకుండా మనం ఎలా బ్రతకగలమే? ఎందుకు బ్రతకలేం? నాన్న లేకపోతే బ్రతకగలిగామే, ఇప్పుడు బ్రతకలేమా? నీకు నేను, నాకు నువ్వు ఉండగా ఇంకెవరో ఎందుకమ్మా? నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండు. నీకు గుండెల్లో నొప్పి వచ్చిందంటే నాకెంత భయం వేస్తుందో తెలుసా? నువ్వు నా గురించి ఆలోచించకుండా అవన్నీ ఎందుకు పట్టించుకుంటావు? స్వప్న మందలింపులకి జానకమ్మ మాట్లాడలేదు. తప్పు చేసిన చిన్నపిల్లలా మౌనంగా ఉండిపోయింది. మరో 10 నిమిషాల్లో నిద్ర ఆవిడ చింతలని, దుఃఖాన్ని, గుండె నొప్పిని స్వాధీనం చేసుకుంది. తల్లి నిద్రపోగానే స్వప్న మల్లగా చేయి విడిపించుకుని లేచొచ్చింది. బయట వాన పడుతోంది. స్వప్న మంచం మీద పడుకుంది. మనసు నిశ్చలంగా ఉంది. అది పాషాణం లాంటి నిశ్చలత. తండ్రి పోయిన క్షణం నుంచే పెద్దరికం లాంటిది వచ్చేసింది. తల్లిని ఓదార్చడం ఆనాటి నుంచే అలవాటైంది. తండ్రి పోయిన రోజున తను వెక్కి వెక్కి ఏడుస్తుంటే మేనమామ పక్కకు తీసుకువెళ్ళి చెప్పాడు. స్వప్న, నువ్వు ఏడవకూడదు. నువ్వు ఏడవడం చూస్తే మీ అమ్మ ఇంకా బెంబేలు పడిపోతుంది. మీ అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి. ఆ నిమిషం నుంచి స్వప్న తల్లి ముందు ఏడవనే లేదు. ఏడుపొస్తే ఏదో ఒక వంకతో బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకునేది. లేకపోతే తల్లికి కనిపించని ఏ ఒంటరి ప్రదేశమో వెతుక్కునేది. స్వప్న ధైర్యం చూసి బంధువులే ఆశ్చర్యపోయారు. పెరిగి పెద్దదైన కొద్దీ తన దుఃఖం, తన బాధ తనలో దిగమింగి గంభీరంగా ఉండడం స్వప్నకి బాగా అలవాటైపోయింది. స్వప్న మంచం మీద వెల్లకిలా పడుకుంది. వాన శబ్దం వింటుంటే చిన్ననాటి సంఘటన గుర్తుకు రాసాగింది. తండ్రి తనకి కాగితం పడవ చేయడం నేర్పాడు. అప్పటినుంచి వాన రాక కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసేది. తండ్రితో కలిసి కాగితపు పడవలు ఆ నీళ్లలో వదిలేది. ఆ పడవలు నీళ్లలో తేలుతూ వెళుతుంటే అపరిమితమైన ఆనందం. తండ్రి పోయి 10 ఏళ్లయింది. కానీ తండ్రి గురించి ఒక్క క్షణం కూడా స్వప్న మరిచిపోలేదు. ఏమీ తోచనప్పుడు ఆ జ్ఞాపకాల గదులు తెరిచి అక్కడికి వెళ్ళిపోతే ఎంతో హాయిగా ఉంటుంది. రాను రాను స్వప్నకి తండ్రిపోయిన దిగులు క్రమంగా తగ్గిపోసాగింది. ఆయన ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఎవ్వరికీ కనిపించకుండా తన దగ్గరే ఉన్నట్లుగా ఉంది. తండ్రి పోవడం, బంధువుల తిరస్కారం, ఆర్థికమైన ఒత్తిడి, వీటితో స్వప్న మనసు విచిత్రంగా తయారైంది. రేపు ఏమవుతుందోననే భయం రవ్వంత కూడా లేదు. తండ్రిని పోగొట్టుకోవడం కంటే భయంకరమైన సంఘటన తన జీవితంలో ఇంకేదీ రాదు. స్వప్న శరీరం తొలి యవ్వనపు ప్రాంగణంలో లేత తీగలా నాజూకుగా ఉన్న
మనసు మాత్రం 20 సంవత్సరాల అనుభవం సంపాదించిన వ్యక్తిదిలా ఉంది. అందుకే చూసేవాళ్లకి స్వప్న మౌనమూర్తిలా, మూగబోయిన వీణలా, కుతూహలం రేకిస్తున్నట్లుగా ఉంటుంది. ఆలోచనల్లోకి జాలువారిన స్వప్నకి మగత నిద్ర పట్టింది. మగత నిద్రలో తండ్రి పిలుస్తున్నాడు. స్వప్న, స్కూలుకు టైం అయింది, త్వరగా రా. వస్తున్నా డాడీ. కానీ తను లేవలేకపోతుంది. ఏమైంది తనకి? స్వప్న, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతా. వద్దొద్దు, వెళ్ళిపోవద్దు, వస్తున్నా డాడీ. కానీ తన మాటలు ఆయనకి వినిపించటం లేదు. స్వప్న, స్వప్న. స్వప్న దిగ్గున లేచి కూర్చుంది. తల్లి పిలుస్తోంది. ఏంటమ్మా? నొప్పిగా ఉందే. అబ్బా, భరించలేకపోతున్నాను. ఎలాగే? ఇంకో మాత్ర ఉందేమో చూడు. లేదమ్మా, ఒక్కటే ఉంటే ఇంత క్రితం ఇచ్చేశాను. లేదా? అయ్యో, ఎలాగే? అబ్బా, ఇది అసలు మందుకు తగ్గేట్టు లేదే. స్వప్న గబాలన వచ్చి తల్లిని పట్టుకుంది. స్వప్న, లాభం లేదే, డాక్టర్ని పిలుచుకురా, నేను భరించకుండా ఉన్నాను. డాక్టరా? ఈ వానలో ఆ డాక్టర్ గారి ఇల్లు చాలా దూరం. ఆలస్యం చేయకే, వెళ్ళు, తులసమ్మ గారిని పిలుచుకురా. అలాగేనమ్మా, గొడుగు తీసుకువెళ్ళు, ఆయాసపడుతూ అంది. గొడుగు లేదమ్మా, తులసమ్మ గారు నిన్న తీసుకువెళ్ళి పంపలేదు. అయ్యో, తడిసిపోతావేమో. ఏం పర్వాలేదు. ఆదుర్దాగా గబగబా వెళ్ళపోయిన స్వప్న ఒక క్షణం ఆగి గిరుక్కున తిరిగి తల్లి మంచం దగ్గరగా వచ్చింది. అమ్మా, నువ్వు భయపడవుగా, నేను త్వరగా తులసమ్మ గారిని తీసుకొస్తాను. భయపడంలే, తలుపు బయటికి వేసి వెళ్ళు. స్వప్న తల ఊపింది. తలుపులు తీసుకుని బయటికి వచ్చింది. గాలి వాన కలిసి రివ్వున వచ్చి స్వప్న శరీరాన్ని తాకాయి. తలుపులు బయటికి గడియ పెట్టింది. వాన ఎడాపెడా కొడుతోంది. ఉధృతంగా వీస్తున్న ఆ గాలికి తోసుకుపోకుండా తనని తాను నిలువరించుకోవడం స్వప్నకి కష్టమైపోతోంది. స్వప్న ఆ వీధి మొదలులో ఉన్న తులసమ్మగారి ఇంటికి పరుగులాంటి నడకతో వెళ్ళింది. ఇల్లు వదిలి 2 బారలు వచ్చేసరికి స్వప్న పూర్తిగా తడిసి ముద్దైపోయింది. తులసమ్మగారి తలుపులు దబదబా బాధింది. లోపల వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. వెంటనే తలుపులు తెరవలేదు. స్వప్న గొంతెత్తి పిలవగా మరోసారి తలుపు దడదడలాడించగా లోపల లైటు వెలిగింది. తలుపులు తెరుచుకున్నాయి. కానీ తలుపులు తెరిచిన వ్యక్తి తులసమ్మ కాదు, ఆవిడ కొడుకు మోహన్. మీ అమ్మగారున్నారా? అతను నీళ్లు కారుతూ నిలబడిన స్వప్నని విచిత్రంగా చూశాడు. లేరే, అక్కయ్య ప్రసవించిందని టెలిగ్రామ్ వస్తే మధ్యాహ్నం ఊరెళ్ళింది. అయ్యో. స్వప్న దిగులుగా చూసింది. ఏం కావాలి? అమ్మకి బాగా గుండెల్లో నొప్పిగా ఉంది, డాక్టర్ని తీసుకురావాలి. అతను క్షణంసేపు తటపటాయింపుగా చూశాడు. తర్వాత అన్నాడు, ఆ పనైతే మా అమ్మకంటే నేనే మీకు సాయం చేయగలను. అతను అంటుండగానే వాన రివ్వున స్వప్న మీదుగా వచ్చి అతని ముఖానికి తగిలింది. అబ్బా అంటూ వెనక్కి తగ్గాడు. ఒక్క నిమిషం మీరు లోపలికి రండి. ఇంత రాత్రి వేళ డాక్టర్ రావడం కూడా కష్టమే. నా దగ్గర మందులు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. స్వప్న నిస్సంకోచంగా లోపలికొచ్చింది. అతను తలుపు దగ్గరగా వేసి లోపలికొచ్చాడు. తులసమ్మగారి కొడుకు మోహన్ స్వప్నకు అపరిచితుడేం కాదు. అతను మెడిసిన్ చదువుతున్నాడు. తల్లికి మొదటిసారి గుండె నొప్పి వచ్చినప్పుడు అతనే పరీక్ష చేసి డాక్టర్ని తీసుకువచ్చి వైద్యం చేయించాడు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే బట్టలు మార్చుకొని వస్తాను. లుంగీ బన్నీనుతో ఉన్న అతను లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో తలుపులు రివ్వున తెరుచుకున్నాయి. గాలి గబాల్న లోపలికి చొరబడి గోడలికి ఉన్న క్యాలెండర్లన్నీ రెపరెపలాడించి టేబుల్ మీదున్న బద్రీవర్క్ ఫ్లవర్ వేజ్ని కింద పడేసింది. అతను ఒక్క అంగలో వచ్చి వీధి తలుపులు గడియ పెట్టాడు. స్వప్న ఫ్లవర్ వాజ్ని తీసి టేబుల్ మీద ఉంచింది. ఒక్క నిమిషం అని లోపలికెళ్ళాడు. లోపల అతను బట్టలు మార్చుకుంటుంటే గుమ్మంలో నుంచి స్వప్న కనిపిస్తూనే ఉంది. పాత ఆయిల్ చీర స్వప్న ఒంటికి అతుక్కుపోయింది. జుట్టు నుంచి నీళ్లు కారుతున్నాయి. స్వప్న నిశ్శబ్దంగా మౌనంగా అతని రాక కోసం వేచి చూస్తున్నట్టు కిందికి చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా పరధ్యాసగా నిలబడిపోయింది. అతని కళ్ళు స్వప్న సౌందర్యానికి కట్టుబడినట్టుగా మళ్ళీ మళ్ళీ అటే చూస్తున్నాయి. బట్టలు వేసుకున్న అతను డ్రాయర్లో మందులు వెతికే నెపంతో జాప్యం చేయసాగాడు. ఉన్నాయా మందులు? స్వప్న అడిగింది. అతను వెతుకుతూనే అన్నాడు. అతనికి ఆ క్షణంలో ఆ అమ్మాయిని తాకాలనే కోరిక కలిగింది. ఇంట్లో ఎవరూ లేరు. వీధి తలుపులు వేసి ఉన్నాయి. అతని కోరిక మరింత బలపడింది. స్వప్నకి రోగిష్టి తల్లి తప్ప అండగా ఇంకెవ్వరూ లేరు. అతనికి ధైర్యం వచ్చింది. మందులు లేకపోతే పోనీ డాక్టర్ గారికి దగ్గరికి వెళ్దాం అంది. అలాగే, తాళం కోసం చూస్తున్నాను.
అతను ముందు గదిలోకి వచ్చి డ్రాయర్ తెరిచి చూస్తున్నాడు. హఠాత్తుగా లైట్లు పోయాయి. భయపడకండి, నా దగ్గర బ్యాటరీ లైట్ ఉంది. చీకట్లో నుంచి అతని కంఠం వినిపించింది. మీరెక్కడున్నారో నాకు కనిపించడం లేదు. అతను చాచిన చేయి స్వప్నకి తగిలింది. స్వప్న దూరంగా జరగబోయింది, కానీ అతను ఆ చేయి వదల్లేదు. మరు నిమిషంలో గాని స్వప్నకి అతను తన చేయి వదలడం లేదని, తనని కావాలనే దగ్గరికి లాక్కుంటున్నాడని అర్థం కాలేదు. స్వప్న బలంగా వదిలించుకోబోయింది, కానీ సాధ్యం కాలేదు. అతని 2 చేతులు స్వప్న మీద కదలసాగాయి. స్వప్నకి తన మీద పెద్ద గొంగళి పురుగు పాకుతున్నంత కంపరంగా అనిపించింది. ఛీ, ఇదేమిటి? వదులు అంది కోపంగా. నా తప్పేం లేదు. దేవుడు లైట్లు ఎందుకు తీయాలి? అతని కంఠం మామూలుగా లేదు. స్వప్న పెనుగులాడింది. వానలో తడిసి వచ్చిన స్వప్నకి అతని ఊపిరి గాడిపోయి సెగలా ఉంది. ఏం పర్వాలేదు, ఇలాంటివి ఈ రోజుల్లో సామాన్యమే. అతనేం మాట్లాడుతున్నాడో అతనికేం తెలియనట్లున్నాడు. స్వప్న అతన్ని విదిలించబోయింది, కానీ సాధ్యం కాలేదు. అతని పట్టు బల్లికప్పు పట్టులా ఉంది. అతను స్వప్నని బలవంతంగా కిందికి తోశాడు. కింద పడబోయిన స్వప్న టీపాయ్ మీద చేయి పట్టంతో ఎలాగో ఆపుకుంది. ఎంత వదిలించుకోవాలనుకున్నా అతను పట్టు వదలటం లేదు. స్వప్న చేతికి వాడిగా ఉన్నదేదో తగిలింది. స్వప్న దాన్ని గట్టిగా పట్టుకుని ఎత్తి తన మీదికి వంగిన అతన్ని బలంగా కొట్టింది. అతను కెవ్వుమన్నాడు. స్వప్న మళ్ళీ మళ్ళీ పిచ్చిదానిలా చేతులతో సత్తు అంతా పోయేలా కొట్టింది. అతని చేతులు పట్టు సడిలాయి. హఠాత్తుగా లైట్లు వెలిగాయి. క్షణంసేపు స్వప్నకి కళ్ళు కనిపించినట్టే అయింది. స్వప్న బాగా చూడగలిగేసరికి అతను స్వప్న పక్కనే వరిగి ఉన్నాడు. తలమీద జుట్టులో 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఒగరుస్తున్నాడు. స్వప్న చేతిలో ఉన్న నెమలి బొమ్మని పక్కకు పడేసి లేవబోయింది. అతను చేయి చాచి స్వప్నని పట్టుకున్నాడు. మీదికి కలబడ్డాడు. అతని తలలో నుంచి నీళ్లలా కారుతున్న రక్తం స్వప్న బుగ్గలకి, బట్టలకి ఎక్కడ పడితే అక్కడ అంటుకుంటోంది. ఎంతో కష్టం మీద అతని పట్టుని విడిపించుకుంది. అతను పట్టు వదలగానే లేడిలా వెళ్ళి వీధి తలుపులు తెరిచింది. వాన కాస్త తగ్గింది. ఇంత క్రితం ఉన్న ఉధృతం లేదు. ప్రకృతి పండగ చేసుకుని అలసిపోయిన వ్యక్తిలా సొమ్మసిల్లినట్టుగా ఉంది. స్వప్న పరిగెత్తుకుని ఇంటికి వచ్చింది. దుఃఖం, భయం, కోపం, నిస్సహాయత స్వప్నని చుట్టుముట్టేశాయి. చిగురుటాకులా కంపించేలా చేస్తున్నాయి. డాక్టర్ వచ్చాడుటే? జానకమ్మ కంఠం నీరసంగా అడిగింది. లేదమ్మా. లేదా? స్వప్నని చూసిన ఆవిడ కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. ఒక్క నిమిషం తన గుండె నొప్పి బాధ మర్చిపోయింది. రేగిన తలతో, చిరిగిన చీరతో, వంటి నిండా రక్తపు మరకలతో ఉన్న కూతుర్ని చూడగానే ఆవిడ చేష్టలుడిగిన దానిలా అయింది. స్వప్న, ఏమిటే? ఏమైంది? స్వప్న అప్పటికే తల్లి దగ్గరగా వచ్చేసింది. అమ్మ మోకాళ్ల మీద కూలబడి తల్లి ఒడిలో తలదాచుకుని బావురుమంది. స్వప్న అలా ఏడవడం జానకమ్మ ఎప్పుడూ ఎరగదు. ఏమైందే? ఏమైంది? తులసం ఇంట్లో లేదా? లేదు, ఆవిడ కొడుకున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. స్వప్న ఏడుస్తూ అంది. ఆవిడకి అర్థమైపోయింది. హారి భగవంతుడా! ఆవిడ పై ప్రాణం పైనే పోయినట్టుగా చూడసాగింది. స్వప్న, వాడు నిన్నేమైనా చేశాడా? అడగలేక అడిగింది. లేదమ్మా, చావు దెబ్బలు కొట్టి పారిపోయి వచ్చేశాను. నా తల్లే. ఆవిడ ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. కానీ కూతురికి తప్పిన ఆపద ఎంత భయంకరమైనదో గుర్తుకు రాగానే ఆవిడకి మళ్లీ పట్టరాని దుఃఖం వచ్చేసింది. స్వప్న, నా కడుపున పుట్టినందుకు నీకెన్ని కష్టాలొచ్చాయే అంటూ ఏడవసాగింది. సరికొత్త డిజైన్, అధునాతనంగా నీట్గా ఉన్న భవంతి అది. గేటు తెరవగానే క్రమబద్ధంగా పెంచిన పూల మొక్కలు కళకళలాడుతూ ఆహుతుల్ని చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. గ్రిల్ ఉన్న వరండాలో స్తంభానికి కట్టేసి ఉన్న పెద్ద ఆల్బేషన్ కుక్క భౌ భౌమంటూ స్వాగతం చెప్తోంది. ఆ ఇంటి ఆవరణ, ఆ పూల మొక్కలు పెంచిన తీరు, నౌకర్లు మెల్లగా మాట్లాడే పద్ధతి చూస్తే ఆ ఇంటి యజమానికి క్రమశిక్షణ పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమైపోతుంది. కార్ హారన్ వినిపించింది. పడుకుని కునుకు తీస్తున్న కుక్క చెంగున లేచింది. భౌ భౌమని అరుస్తూ కారుకి తన సంకేతం పంపించింది. లోపల ఎక్కడో పనిచేస్తున్న వంట మనిషి గేటు తెరవడానికి పరిగెత్తుకొచ్చాడు. లోపల హారులో వయసు మళ్ళిన ఒక ఆమె కూర్చుని ఉంది. ఆమె కారు హారన్, కుక్క అరుపు వినగానే అడుగో అబ్బాయి వచ్చినట్టున్నాడు అంది. తెరుచుకున్న గేట్లో నుంచి తడతడలాడుతున్న క్రీమ్ కలర్ ఫియట్ కార్ వచ్చి పోర్టికోలో ఆగింది. అందులో నుంచి దిగుతున్న 25 ఏళ్ల యువకుడిని చూడగానే కుక్క అరుస్తూ వెనుక కాళ్ల మీద నిలబడి ముందు కాళ్ళెత్తి అతన్ని దగ్గరగా రమ్మని అర్థిస్తున్నట్టుగా మారం చేయసాగింది. అతను చేతిలో ఉన్న పుస్తకాలు, నల్లకోటు వంట మనిషికి ఇచ్చి
కుక్క దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి హలో పప్పీ అంటూ పలకరించాడు. దాని మెడలో గొలుసు ఉడదీసి జేబులో నుంచి బిస్కెట్ తీసి తినిపించాడు. అతను లోపలికి వస్తుంటే అది కూడా వెంట వచ్చింది. లోపల హాలులో తల్లి ఎవరితోనో మాట్లాడుతుంది. వారి సంభాషణకి అంతరాయం కలిగించడం ఇష్టం లేనట్టుగా తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే వెనక నుంచి తల్లి అతన్ని పిలిచింది. సుధీర్, ఒక క్షణం ఇలారా. తల్లి పిలుపు వినగానే వెనక్కి తిరిగొచ్చాడు. ఈయన్ని చూడు, ఎవరో గుర్తుపట్టగలవా? తనకెదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న ఒక ఆయన్ని చూపిస్తూ అంది. ఆయనకి దాదాపు 60 సంవత్సరాలు ఉండొచ్చు. పంచకట్టుకుని పాతకాలపు కోటు వేసుకున్నాడు. మెడ చుట్టూ ఉత్తరీయం ఉంది. చేతిలో వంకీ కర్ర ఉంది. ఆ కర్ర మీద చేతులు ఆనించి ఆయన కూడా సుధీర్ని చిరునవ్వుతో చూస్తున్నాడు. గుర్తుకొస్తున్నారా లేదా? సుధీర్ గుర్తు రావడం లేదన్నట్లు తల తిప్పాడు. అహల్యమ్మగారు, మీరు చెప్పిన మాట అక్షరాల నిజం. ఇతను సుధీర్ అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన నవ్వారు. బంగారు పన్ను తళుక్కుమంది. సుధీర్ మనోనేత్రం ముందు మరో వ్యక్తి ముఖం కదిలింది. ఆయనెవరో సుధీర్కి తెలుసు. కానీ వయసుతో దారుఢ్యంగా ఉన్న ఆయనకి ఈయనకి పోలిక లేదే. ఎంత పెద్దవాడయ్యాడు. నేను ప్రైవేట్ చెప్పి చెవులు మెలేసిన అతనేనా అనిపిస్తుంది. సుధీర్ కళ్ళలో ఆలోచన క్రమంగా ఆనందంగా మారింది. వెంటనే దగ్గరగా వస్తూ లక్ష్మీరంజనం మాస్టారు అవునా అన్నాడు. ఆయన తల ఊపారు. నమస్కారం మాస్టారు, బాగున్నారా? పుత్ర పౌత్రాభిరస్తు ఆయన చేయి చాచి జీవించాడు. సుధీర్ పక్కున నవ్వాడు. కరెక్ట్, మీరు అప్పుడు కూడా ఇలాగే దీవించేవారు. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? దాదాపు 20 సంవత్సరాలు. ఇంత త్వరగా గుర్తుపట్టలేవని అనుకున్నాను. మీ బంగారపు పన్ను సాయం చేసిందనుకోండి. అతను నవ్వాడు. ఎవరినైనా మర్చిపోగలను కానీ మిమ్మల్ని ఎలా మర్చిపోగలను చెప్పండి. మీరు నా చేత తీయించిన గుంజీలు, వేయించిన గోడ కుర్చీలు ఇంకా గుర్తున్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. అతను అటు వెళ్ళాడు. ఫోన్లో మాట్లాడి వచ్చాడు. అమ్మా, మాస్టర్ గారు కాఫీ ఇచ్చావా లేదా? టై విప్పుతూ అడిగాడు. అన్ని మర్యాదలు అయ్యాయి. నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. అతను తల్లి పక్కన కూర్చుని బూట్లు విప్పి మేజోళ్లు ఊడదీశాడు. నౌకర్ తెచ్చి ఇచ్చిన స్లిప్పర్స్ కాళ్ళకి వేసుకున్నాడు. మాస్టర్ గారు నీతో పనుండొచ్చారా అంది తల్లి. నాతోనా? ఏం మాస్టారు, మళ్ళీ నాకు పాఠాలు చెప్తారా? ఆయన నవ్వారు. నువ్వే మాకు నేర్పేటట్టుగా ఉన్నావు. అమ్మగారికి అంతా విన్నవించుకున్నాను. మాస్టర్ గారు నీకు ఒక కేసు పట్టుకొచ్చారా అంది తల్లి. నిజంగానా? ఏ మాస్టర్ గారినైనా అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేశారా? కాదు. ఏదైనా విడాకులు బాపతా? అది కాదు. మరి హత్య కేసురా? సుధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మర్డర్ కేసా? అవును బాబు. నా చెల్లెలు కూతురు తల్లికి ఒంట్లో బాగాలేక ఒకరోజు రాత్రి డాక్టర్ గారి దగ్గరికి సాయం కోసం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ కుర్రాడు అత్యాచారం చేయబోయాడు. అది తప్పించుకోవడానికి చేతికి అందినది పట్టుకుని కొట్టింది. తల మీద గాయం అయ్యి చచ్చిపోయాడు. ముసలాయన కంఠం వణికింది. కళ్ళల్లో తిరిగిన నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. అది చంపాలని చంపలేదు, యాదృచ్ఛికంగా జరిగిపోయింది. అది మేం మొత్తుకున్నా పోలీసులు వినటం లేదు. కావాలని చంపింది అంటున్నారు. ఈ మాట తెలియగానే నా చెల్లెలు కాస్తా పోయింది. ఒకటి కాదు నా బాధ. ఆ అమ్మాయి ఇప్పుడెక్కడుంది? జైలులో జామీనిస్తే విడిపించొచ్చట. కానీ బాగా తెలిసిన వ్యక్తి కావాలి. మాకు దిక్కెవరున్నారు? తెలిసిన అందరి కాళ్ళు పట్టుకున్నాను. మర్డర్ కేసు అనేసరికి అందరూ భయపడుతున్నారు. నాకు నీతో చదివిన కేశవ మొన్న కలిసి నీ గురించి చెప్పాడు. నువ్వు ప్లీడరీ వృత్తిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావని, నీ దగ్గరకు వెళితే సాయం చేస్తావని నీ అడ్రస్ ఇచ్చాడు. అది పట్టుకుని వెతుక్కుంటూ వచ్చాను. అమ్మగారు నన్ను వెంటనే గుర్తుపట్టి పలకరించారు. సుధీర్ నౌకర్ తెచ్చిన కాఫీ తాగి కప్పు పక్కన పెట్టాడు. బాబూ, అది అన్నం పుణ్యం తెలియని అమాయకురాలు, దానికేం తెలీదు అన్నారాయన. అలాగని మీరు నేను అంటే కోర్టు ఒప్పుకోదు మాస్టారు. రుజువు చేయగలగాలి. ఏం చేస్తావో ఏమో, నీదే భారం. అతను లేచాడు. అతని ముఖం సీరియస్గా ఉంది. మాస్టారు, ఆ అమ్మాయి నిజంగా మీరు అనుకున్నంత అమాయకురాలే అయితే నేను తప్పకుండా సాయం చేస్తాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? ఆయన పోలీస్ స్టేషన్ గురించి చెప్పాడు. పేరేమిటి అన్నారు? స్వప్న. అతను లేచి ఆ పోలీస్ స్టేషన్ అధికారులకి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. రిసీవర్ తీసి నెంబర్ డయల్ చేస్తూ అనుకున్నాడు. స్వప్న, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. 2 నెలల అనంతరం సుధీర్ ఆఫీస్లో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు. లక్ష్మీరంజనం గారు ఆ గదిలోకి వచ్చారు.
ఆయన వెంట స్వప్న ఉంది. లక్ష్మీరంజనం గారిని చూడగానే సుధీర్ కూర్చోమని కుర్చీ చూపించాడు. ఆయన కూర్చున్నారు. పక్కనే ఉన్న మరో కుర్చీలో స్వప్న కూర్చుంది. సుధీర్ వచ్చిన వాళ్లతో మాట్లాడటం పూర్తి చేసి వాళ్ళని పంపి గదిలోకి తిరిగొచ్చాడు. అతన్ని చూడగానే లక్ష్మీరంజనం గారు కుర్చీలో నుంచి లేచారు. ఆయన వెంట స్వప్న కూడా లేచి నిలబడింది. చెప్పండి మాస్టారు, ఏమిటి అన్నాడు సుధీర్. ఏం లేదు బాబు, ఈరోజు ఊరెళ్ళిపోతున్నాం, అందుకని చెప్పడానికి వచ్చాను అంటూనే ఆయన జేబులో నుంచి 100 రూపాయల నోట్లు 2 తీసి సుధీర్కి ఇస్తూ, స్వప్న కోసం నువ్వు బోలెడంత ఖర్చు చేశావు, నాకు ఇంతకంటే శక్తి లేదు, ఇదుంచు అన్నారు. సుధీర్ క్షణం సేపు ఆయన చేతిలో ఉన్న నోట్ల వంక, నిస్సహాయంగా ఉన్న ఆయన ముఖం వంక మార్చి మార్చి చూశాడు. ఏమిటి మాస్టారు ఇది? నేను డబ్బు కోసం ఈ కేసు తీసుకున్నాననుకున్నారా? అతని గొంతులో నమ్రతతో కూడిన నిష్ఠూరం ఉంది. కాదు కాదు, కలలో కూడా నేను అలా అనటం లేదు. భగవంతుడు నీకు బీదవాళ్లని చూడాలనే గొప్ప మనసు ఇచ్చాడు. గొప్ప మనసుతోనే నేను అడగగానే ఇంత సాయం చేశావు. స్వప్నకి నువ్వు మళ్ళీ జీవితం ప్రసాదించావు. నీ అండే గనక లేకపోయినట్లయితే ఆయన చప్పున ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సుధీర్ మాట్లాడలేదు. ఆయన చేతిలో ఉన్న నోట్లందుకుని తిరిగి ఆయన జేబులోనే పెట్టేశాడు. ఊరెప్పుడెళ్తున్నారు? సాయంత్రం రైలుకి. అమ్మని కలిశారా? నేనొచ్చి చాలాసేపు అయింది. నువ్వు క్లయింట్స్తో మాట్లాడుతున్నావంటే అమ్మగారి దగ్గర కూర్చున్నాను. నువ్వు నిజంగా తల్లికి తగ్గ కొడుకువే. ఈ కష్ట సమయంలో ఆమె మాకెంతో ధైర్యం చెప్పబట్టి మతి చెడకుండా మామూలు మనిషిగా నిలబడగలిగాను. అలాంటి గొప్ప బుద్ధిగల వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. తల్లి ప్రసక్తి రాగానే అతని కళ్ళలో గర్వరేఖ తొంగి చూసింది. అలాంటి అమ్మని కలిగి ఉండడం నా అదృష్టం కదూ అన్నాడు అతను. అవును బాబు, నువ్వు అన్ని విషయాల్లోనూ అదృష్టవంతుడివే. ఏది, మీలాంటి మాస్టర్ గారిని పొంది చిన్నప్పుడు దెబ్బలు తినడంలో కూడానా? అతను చిరునవ్వుతో అన్నాడు. లక్ష్మీరంజనం మాస్టారు ముఖంలో దుఃఖం, బాధ మాయమై చిరునవ్వు విరిసింది. ఆహా, అందులో కూడా. నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఇంత చిన్న వయసులో ఇంత పేరు ప్రతిష్ట. కోర్టులో ఈ కేసు కోసం మొట్టమొదటిసారి వెళ్ళగానే నువ్వు మా లాయర్వి అని చెప్పగానే అందరూ ఏమన్నారో తెలుసా? ఇక మీరు ఆ కేసు గెలిచినట్టే భావించి నిశ్చింతగా ఉండండి అని చెప్పారు. అబ్బా, చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదని మీ చేత తెగ తిట్లు తిని ఇప్పుడు ఇలా పొగడ్తలు వింటుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అయితే నువ్వేదీ మర్చిపోలేదన్నమాట. అవునవును, అప్పుడు కూడా అంతే. ఒక్కసారి చదివితే వచ్చేసేది, కానీ చదివేవాడివే కాదు. అప్పుడు ఆ ఆటలు, ఈత, ఆ మోజు మీద ఉండేది నీ మనసంతా. వస్తాను. ఈ ఊరొస్తే అమ్మగారికి కనిపించకుండా వెళ్ళను. నీ ఉపకారం జన్మలో మర్చిపోలేను. అలా అనకండి. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్న చదువుకి నేను ఈ గురుదక్షిణ ఇచ్చాననుకోండి. పుత్ర పౌత్రాభిరస్తు. ఆయన చెయ్యెత్తి దీవించారు. చల్లగా 100 ఏళ్ల పాటు బ్రతికి మాలాంటి పేదవాళ్లకి ఇలాగే సాయం చేస్తూ ఉండాలి. చూసారా, మీరిచ్చిన ఈ ఆశీస్సుకి ప్రపంచంలో ఉన్న ఏ డబ్బు సరితూగదు అతను నవ్వుతూ అన్నాడు. సుధీర్ మాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్న మధ్య మధ్యలో అతని కళ్ళు చురుగ్గా స్వప్న మీద నిలిచి ఆ అమ్మాయి ముఖ కవళికల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. స్వప్న మ్యూజియంలో పాలరాతి బొమ్మలా నిలబడి ఉంది. బొమ్మ చూడటానికి అందంగా సజీవంగా కనిపిస్తుంది, కానీ మాట్లాడదు. స్వప్న కూడా అలాగే ఉంది. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి శారీరకంగా అక్కడ నిలబడి ఉందే కానీ మానసికంగా లేనట్టు పరధ్యాసగా ఉంది. లక్ష్మీరంజనం గారు వెళ్ళటానికి బయలుదేరుతుంటే స్వప్న యంత్రంలా ఆయన వెంట నడిచింది. అతనితో వెళ్తున్నానని చెప్పు స్వప్న. గుమ్మం దాటుతుండగా తగ్గు స్వరంలో ఆయన మేనకోడలని మందలించారు. స్వప్న ఆగింది, వెనక్కి తిరిగింది. వెనక గదిలో సుధీర్ టేబుల్ని ఆనుకుని నిలబడి ఇటే చూస్తున్నాడు. మామయ్య చెప్పాడు కాబట్టి ఆ పని చేసేయాలి అన్నట్టుగా స్వప్న పెదవులు ఏదో చెప్పడానికి విడివడాయి. కానీ మళ్ళీ ఏం చెప్పాలో తెలియనట్టుగా ఆ పని తన వల్ల కాదన్నట్టుగా మూసుకున్నాయి. కానీ క్షణంలో సగం సేపే అయినా ఆ కొద్ది కాలంలోనే ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. సుధీర్ స్వప్ననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో ఎలాంటి భావం లేదు. మూగబోయిన వీణలా ఉంది. ఏమనుకుందో ఏమో గిరుక్కున వెనక్కి తిరిగింది. మేనమామ కంటే 2 అడుగులు ముందే నడిచింది. లక్ష్మీరంజనం మాస్టారు వెనక్కి తిరిగి క్షమాపణగా చూస్తూ అన్నారు. నిజంగానే దీని మనస్సు సరిగా లేదు బాబు. కనీసం కృతజ్ఞతగా నీతో ఒక్క మాటైనా అనటం లేదు. పర్వాలేదు మాస్టారు, నేనేదైనా సాయం చేస్తుంటే మీకు అని చేశాను కానీ ఆ అమ్మాయి కోసం చేయలేదుగా అన్నాడు. ఆ క్షణంలో అతన్ని చూస్తుంటే ప్రతిదాన్ని చిరునవ్వుతో స్వీకరించే శక్తి అతనికి భగవంతుడిచ్చిన వరంగా అనిపించింది.
వస్తాను ఆయన మరోసారి చెప్పి వెళ్ళిపోయారు. సుధీర్ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. డ్రాయర్ తెరిచి ఏవో ముఖ్యమైన కాగితాలు తీయబోయిన అతనికి స్వప్న కేస్ ఫైల్ కనిపించింది. క్షణంసేపు అతని దృష్టి తదేకంగా దాని మీద నిలిచింది. ఆ రోజు మాస్టర్ గారితో వెళ్ళి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న స్వప్నని జామీన్ ఇచ్చి విడిపించినప్పటి నుండి ఈనాటి వరకు రోజు ఇంట్లో తల్లి తను కూర్చుని మాట్లాడే సమయంలో స్వప్నని గురించిన ప్రసంగం ఏదో ఒక మాటలో వస్తూనే ఉంది. స్వప్న, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. ఆ రోజు పేరు వినగానే అనిపించింది. లక్ష్మీరంజనం గారితో వెళ్ళి స్వప్నని చూసిన మొదటి క్షణంలో ఆ పేరు ఇంకా ఎన్నో రెట్లు బాగున్నట్లు అనిపించింది. చాలామందికి మంచి పేరుంటే వాళ్ళ రూపం పేరుతో జత కుదరదు. కానీ స్వప్నకి రూపం పేరు పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి. కుర్చీలో వెనక్కి ఆనుకుని అతను ఆ ఫైల్ శ్రద్ధగా తిరిగేశాడు. అతని కళ్ళు క్షణంసేపు స్వప్న తండ్రి పేరు మీద నిలిచాయి. అతని కళ్ళ ముందు మాస్టర్ గారు వెళ్తున్నామని చెప్పమని స్వప్నని మందలించడం, ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఏదో చెప్పబోయి వెంటనే ఆగి గిరుక్కుని తిరిగి వెళ్ళడం, ఆ దృశ్యం అతని కళ్ళ ముందు మెదిలింది. ఈ 2 నెలల్లో అతను స్వప్నతో చాలా మాట్లాడాడు. స్వప్న నోటి నుంచి ఆనాటి రాత్రి నిజంగా ఏం జరిగిందో రాబట్టడమే అతనికి పెద్ద కష్టం అయిపోయింది. ఇక్కడే ఈ గదిలోనే అదంతా అడిగాడు. లక్ష్మీరంజనం మాస్టారు ఆదుర్దాగా ఈ ఎదురు కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి తలదించుకుని కూర్చుంది. స్వప్న, ఇది నీకు జీవన్మరణ సమస్య. ఆ రోజు రాత్రి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరిగింది సిగ్గుపడకుండా దాపరికం లేకుండా చెప్పేయి అని అడిగాడు తను. స్వప్న మాట్లాడలేదు. నిటారుగా తలదించుకుని కూర్చుంది. బయట చెంగు మెలిపెడుతున్న చేతివేళ్ల కదలిక మినహా ఆ శరీరంలో ఇంకే చలనమూ లేదు. చెప్పమ్మా, అతను అడగకుండానే చెప్పాల్సిన బాధ్యత నీది. అలాంటిది ఎన్నిసార్లు అడిగినా చెప్పకపోతే ఎలా? లక్ష్మీరంజనం గారు విసుగ్గా కోపంగా అన్నారు. అరగంట నుంచి ఆయన స్వప్న ధోరణిని చూస్తూనే ఉన్నారు. సుధీర్ ఎంతో సహనంతో ఎన్ని విధాలుగానో అడుగుతుంటే అనకుండా రాయిలా కూర్చుంది. ఏం జరిగితే ఎందుకు మావయ్య? అతను చచ్చిపోయాడు, నేను చంపేశాను. నాకు శిక్ష పడుతుందనేగా నీ భయం? నాకు ఆ శిక్ష గురించి భయం లేనప్పుడు నీకెందుకు? నేను నీకు మొదటే లాయర్ వద్దని చెప్పాను. సుధీర్ టేబుల్ని ఆనుకుని స్వప్నని చూస్తున్నాడు. స్వప్నలో ఒక విధమైన పాషాణం లాంటి నిశ్శబ్దత, మౌనం కనిపిస్తున్నాయి. లక్ష్మీరంజనం గారిలో అంతవరకు బిగబట్టుకుంటున్న కోపం భగ్గుమన్నట్టు తారాస్థాయికి లేచింది. కుర్చీలో నుంచి ఆవేశం పట్టలేనట్టుగా లేచారు. స్వప్న, నీ ధోరణి ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? నీ కర్మానికి నిన్ను వదిలేసి నా దవను నన్ను పొమ్మనా? అలా పోతే చచ్చిన నా చెల్లెలి ఆత్మకి శాంతి ఉంటుందా? స్వప్న పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆ చిరునవ్వులో వేదాంతంతో కూడిన హేళన ఉంది. శాంతి? అమ్మ బ్రతుకున్నప్పుడే శాంతి లేదు, చచ్చిపోయిన ఆత్మకి శాంతి కావాలా? అంటే అంటే నీ ఉద్దేశం అది బ్రతుకున్నప్పుడు నేనేం సాయం చేయలేకపోయాననేగా? నేను చేతకాని చవటననేగా? అందుకు నేను ఏడుస్తూనే ఉన్నాను. నువ్వు నన్ను దెప్పనవసరం లేదు. కనీసం నిన్నైనా రక్షిస్తే చచ్చిపోయిన మీ అమ్మకి కాదే శాంతి, నాకు నాకు ఆయన చేత్తో ఛాతీ మీద చరుచుకున్నాడు. మాస్టారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. సుధీర్ ఆయన దగ్గరగా వచ్చి చేయి పట్టుకున్నాడు. మీరిలా రండి, కూర్చోండి. మనకు కావలసిన విషయం వదిలేసి ఇంకేదో మాట్లాడుతున్నారు. చూడవయ్యా, అది నన్ను ఎలా చూస్తుందో. నేనేం చేయను చెప్పు? వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి అట్టు పెట్టుకున్నాను. ఆడవాళ్ళకి పడలేదు. వీళ్ళు చెప్పకుండా వెళ్ళారు. నేనొచ్చి తీసుకువెళ్దామనే అనుకుంటున్నాను. ఇంతలో ఈ అఘాయిత్యం జరిగిపోయింది. దాని మీద నాకు అభిమానం లేకపోతే నేనెందుకింత ప్రాకులాడతాను? నాకేం అవసరం? స్వప్న కుర్చీలో నుంచి లేచింది. నీకు ఈ ప్రాకులాట వద్దనే నేను చెప్తున్నాను. అందుకే నా చావు నన్ను చావనీయమన్నాను. ఈ బెయిలు, ఈ లాయర్లు, ఈ గొడవేం వద్దన్నాను. ఇంట్లోంచి వెళ్ళగొట్టిన వాళ్ళు మళ్ళీ నా జోలికి ఎందుకు రావాలి? నువ్వు నా మీద అభిమానంతో ఈ సహాయం చేయటం లేదు. నువ్వు నా కోసం ప్రాకులాడటం లేదు, లోకం కోసం. లోకం నవ్వుతుందేమో, హేళన చేస్తుందేమోననే భయంతో వచ్చావు. విన్నావా సుధీర్ దీని మాటలు? ఆయన ఏడుపు గొంతుతో చిన్నపిల్లాడిలా అన్నాడు. ఆయనని కుర్చీలో కూర్చోబెడుతున్న సుధీర్ స్వప్ననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి కళ్ళలో తీక్షణత్వానికి అతను విస్తుపోయాడు. బెబ్బులిలా ఉంది స్వప్న. ఆ నిదానం, మౌనం అంతా ఒక ఆచ్ఛాదన మాత్రమే. దాని వెనక బగ్గున మండే మంట ఉంది. కుర్చీలో నుండి లేచిన స్వప్న కాళ్లతో దాన్ని వెనక్కి తోసింది. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నా సంగతి నీకు అనవసరం. నాకు ఈ బెయిలు, ఈ లాయరు, ఈ గొడవంతా ఏమీ వద్దు. నేను సరాసరి పోలీసుల దగ్గరికి వెళ్తున్నాను. నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది.
నా పేరు కూడా నువ్వు తలవద్దు. మీ చెల్లెలతో పాటు స్వప్న కూడా చచ్చిపోయిందని అనుకో. స్వప్న అలా అంటూనే గబగబా అడుగులు వేసి చరచరా వెళ్ళిపోతూనే ఉంది. స్వప్న, సుధీర్ పిలిచాడు. ఆ అమ్మాయిని అతను మొదటిసారి పిలవటం అది. స్వప్న ఆగింది. అతను దగ్గరికొచ్చాడు. నేను నీకు బెయిల్ ఇచ్చి విడిపించాను. ఇప్పుడు నీ బాధ్యత నాది. ఆ మాట మర్చిపోకు. నేను ఎక్కడికి పారిపోవటం లేదు. పోలీసుల దగ్గరికేగా వెళ్తున్నాను. నేను జామీనిచ్చి విడిపించిన వ్యక్తి మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ లోపలే లక్ష్మీరంజనం గారు అక్కడికి వచ్చారు. ఆయన స్వప్న 2 చేతులు పట్టుకున్నారు. స్వప్న, నువ్వు నాకు ఇంకే శిక్ష అయినా వేయవే, సంతోషంగా భరిస్తాను. కానీ ఇలా మాత్రం కాదు. ఇప్పటికే నేను సగం చచ్చిపోయాను. సుధీర్ అన్నాడు. వెళ్ళిపోవడం నీ ఇష్టమే అనుకోకు. పెద్దాయన్ని ఎందుకలా బాధ పెడతావు? రా లోపలికి. స్వప్న మాట్లాడలేదు. నీకే చెప్పేది. స్వప్న మరింత నిఠారుగా అయింది. ఆ కళ్ళలో బగ్గుమన్న అవమానం అతన్ని కాటేయడానికి బుసలు కొడుతున్నట్టుగా చూసింది. నువ్వు నన్నేమీ చేయలేవు అన్నట్టుగా చూస్తూ అడుగు ముందుకేయడానికి కాలు కదిపింది. సుధీర్ చెయ్యి చటుక్కున స్వప్న జబ్బని పట్టుకుంది. అది పోలీస్ బేడీలా కఠినంగా బలంగా ఉంది. నువ్వు ఇంకా మొండితనం చేశావంటే నీ కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేయమంటాను. రాము, రాము గట్టిగా పిలిచాడు. వస్తున్నానయ్యా అన్నాడు రాము. మరుక్షణంలో రాము వస్తూ కనిపించాడు. స్వప్న త్రుటికాలం సుధీర్ కళ్ళలోకి చూసింది. అతను అన్నంత పని చేసేట్టే ఉన్నాడు. స్వప్న సుధీర్ చెయ్యి బలంగా వదిలించుకుంది. వెనక్కి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుంది. లక్ష్మీరంజనం గారు బ్రతుకు జీవుడా అన్నట్టు చూస్తూ తిరిగి తన కుర్చీ దగ్గరికి వచ్చారు. ఏంటయ్యా పిలిచారు అన్నాడు రాము. సుధీర్ తమాయించుకున్నట్లు చూశాడు. 3 కప్పులు కాఫీ పట్టుకురా అన్నాడు. అతను కూడా టేబుల్ దగ్గరికి వచ్చాడు. చెప్పు, ఏం జరిగింది అడిగాడు సుధీర్. స్వప్న చెప్పడం ప్రారంభించింది. అతను ఆ మాటలు వింటూ కాగితం మీద పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు. రాస్తున్న అతను మధ్యలో ఎందుకో తలెత్తేసరికి స్వప్న జబ్బ దగ్గర జాకెట్ చేతి దిగువగా చూసుకుంటోంది. సుధీర్ కూడా అటు చూశాడు. స్వప్న చేతి మీద అతని వేళ్ల గుర్తులు ఎర్రగా కంది స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసు గెలవడానికి సుధీర్కి చాలా కష్టమైంది. చాలా కేసుల్లో ఎదుటవారు ప్రత్యర్థులైతే ఈ కేసులో ముద్దాయే తనకి తాను ప్రత్యర్థి అన్నట్టుగా లాయర్ చెప్పిన ప్రతిదానికి వ్యతిరేకం చెప్పి కేసుని తికమక చేసింది. అదృష్టవశాత్తు స్వప్న తల్లి మరణించటం అనే పాయింట్ సుధీర్కి బలీయమైన ఆధారమైంది. ఆ అమ్మాయి మనస్థిమితం సరిగా లేదని ఆసరా తీసుకున్నాడు. స్వప్న చూపే విముఖత్వం కొందరికి వేరే అభిప్రాయం కలుగచేసింది. స్వప్న నిజంగానే ఆ హత్య చేసిందని, సుధీర్ తన సామర్థ్యంతో పలుకుబడితో ఆ అమ్మాయికి పడబోయే శిక్ష తప్పించాడని చెప్పుకోసాగారు. మంచికి పోతే చెడ ఎదురవుతుంది అంటారు అన్నట్లుగా స్వప్న కేసు మూలంగా అతనికి తృణం ఫీజు రాకపోయింది కాక చేతి డబ్బు వదిలి కూడా అతను ఈ కేసుని ఏదో గోల్మాల్ చేశాడనే అపఖ్యాతి వచ్చింది. ఇది గుర్తుకు వస్తే అతనికి కోపమే వస్తుంది. కేవలం లక్ష్మీరంజనం మాస్టర్ గారి కోసం ఈ కేసు తుది వరకు చూసి గెలిపించాడు. లేకపోతే స్వప్న తలతిక్కతనానికి అతను మధ్యలోనే వదిలేసేవాడు. ఇంతలో ఫోన్ మోగింది. సుధీర్ ఫైల్ చూస్తూనే ఫోన్ తీశాడు. అవతల నుంచి గొంతు వినిపించగానే అతని ముఖం ప్రసన్నమైంది. హలో విమి అన్నాడు. అబ్బా పనుంది సాకు చెప్పబోయాడు. వద్దొద్దు నేనే వస్తాను గాబరాగా అంగీకరించాడు. థ్యాంక్ యూ, మా విమల ఎంత మంచిదో, అలాగే అమ్మకి చెప్తాను అన్నాడు. అతను ఫోన్ పెట్టేశాడు. చేతిలో ఫైల్ డ్రాయర్లో పెట్టి తాళం వేసి లేచి లోపల తల్లి ఉన్న గదిలోకి వచ్చాడు. అమ్మా, నీ ముద్దుల మేనకోడలు ఫోన్ చేసింది అన్నాడు. అహల్యమ్మగారు వంట మనిషికి సాయంత్రం భోజనంలోకి ఏం చేయాలో పురమాయిస్తుంది. ఏమిటి? ఏముంది, పుట్టినరోజట, భోజనానికి రావాలిట. ఇదేం పిలుపు, ఇంటికి వచ్చి చెప్పాలి గాని ఫోన్లోనా ఆహ్వానం? వస్తానంది, నేనే వద్దన్నాను. మామయ్య ఊరి నుంచి వచ్చాడా? ఏమో తెలీదు, అడగలేదు. విమల నీ మీద ఎప్పుడూ చేసే ఫిర్యాదు అదే. ఏదీ నువ్వు అడగబట, తను చెప్తుంటే వినబట. అందులో నా తప్పేం లేదమ్మా, చిన్నప్పటి నుంచి విని విని అలా అలవాటైపోయింది. విమల ఎప్పుడు ఏది మాట్లాడుతుందో నాకు తెలుసు. ఆ నగలు, చీరలు, ఆ గొడవ నాకు వినాలంటేనే విసుగు పుడుతుంది. ఆ మాట దాని దగ్గరను చూద్దాం నవ్వుతూ అందావిడ. అదే గొడవ వచ్చి పడింది. విమల మాట ఏదీ కాదనలేను. అక్కడ తొట్టిలో తల్లి పెంచిన తులసి చెట్టు ఆకులు గిల్లుతూ అస్పష్టంగా అన్నాడతను. మొదటి భాగం సమాప్తం.
మిగతా కథని రెండో భాగంలో విందామండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.